మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మనం చూస్తున్నాము ఇది రామ్ నగర్లో ఉన్నటువంటి హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులు హైడ్రా అధికారులు సంయుక్తంగా నేలమట్టం చేసినటువంటి భవనం ఏదైతే ఉందో ఇది సుమారుగా 20 రోజుల క్రితం దీన్ని నేలమట్టం చేశారు, చేశారు. కానీ ఇప్పటి వరకు ఇలాగే ఉంది. అంటే హైడ్రా అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళ ఇబ్బందులు పట్టించుకోవద్దని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మీరు చూడొచ్చు ఆల్రెడీ దీన్ని కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఇంకొక 2 ఫీట్లు అక్కడ ఒక సిమెంట్ ఇటుకలతో కన్స్ట్రక్షన్ చేసి కూడా దాంతోపాటు రేకులతో కూడా నిర్మించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ ఇది ఒక రోడ్డు, ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ఇలా రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోడ్డుని కూడా పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ బిల్డింగ్ని కూడా నిర్మించారు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ నాలా ఏదైతే ఉందో ఈ నాలా పూర్తిగా కబ్జాకి గురయ్యి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక సో ఆ డ్రైనేజ్ అనేది వాళ్ళ ఇళ్లలోకి వెనక్కి వెళ్తూ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మీరు చూడొచ్చు ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. సో ఈ నాలా ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కబ్జా చేసి ఈ బిల్డింగ్ కూడా నిర్మించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పలుమార్లు కూడా మేము చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇది సుమారుగా 22 ఫీట్ల రోడ్. ఇది ఈ రోడ్ని మీరు స్టార్టింగ్లో మీరు చూసినట్లు అక్కడ చూసుకుంటే అక్కడ కూడా ఒక నియర్లీ 22 ఫీట్లు ఉన్నటువంటి రోడ్ని పూర్తిగా దగ్గరగా లాక్కొచ్చి అంటే కుచించుకుపోయేలా చేసి ఆ రోడ్ ఏదైతే ఉందో పూర్తిగా బయటకు కూడా కట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది బిల్డింగ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు ముందుకి ఈ పక్కన రైట్ సైడ్లో బార్ కూడా ఉంది. అక్కడ వాళ్ళు డ్రింక్ చేసి కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ మూత్ర విసర్జన చేయడము, ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నాడు. సో ఇక్కడ కనిపించేటువంటి ఈ రేకుల షెడ్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ నేలమట్టం చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ రోడ్డు మీద వేసి వీళ్ళకి రోడ్ అనేది లేకుండా కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో పలుమార్లు అధికారులకు వాళ్ళు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎస్, ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ రామ్ నగర్ వాసులు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ పరిస్థితి ఎలా నెలకొంది ఏంటి అంటే. అమ్మ ఎన్ని రోజులు అవుతుంది కూలి కొట్టి? 20 రోజులు అయిందండి. 4 రోజులలో మొత్తం క్లీన్ చేస్తామమ్మా, మంచిగా చేసేస్తాం, మీకు నాలా చేస్తాము, రోడ్ చేస్తాం అన్నారు. 20 రోజులు అయింది. ఆ 20 రోజులలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా కొంచెం జరిగి మంచి కళ్ళు కాంపౌండ్ కట్టేసిండు ఆయన. 4 ఫీట్లు జరిగిండ్రు, కళ్ళు కాంపౌండ్ కట్టి స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ టాయిలెట్లు పోయడం, మా ఇంటి ముందర అంతా రచ్చ చేస్తున్నారు. ఈ బార్ వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ కళ్ళు కాంపౌండ్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఈ నాలాని పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టారా? కబ్జా చేస్తే బిల్డింగ్ కట్టారు. అయితేనే కదా ఇక్కడ స్ట్రక్ అయిపోయింది మొత్తం. అక్కడ ఉంది లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద మళ్ళీ కట్టేసి హైదరాబాద్ కూల్ చేసిండ్రు, వీళ్ళు మళ్ళీ కట్టేసి 5-6 days మళ్ళీ ఏమైంది, మొత్తం డ్రైనేజ్ ఉంటుంది కదా, డ్రైనేజ్ మీద మొత్తం స్లాబ్ వేసి కట్టేసినారు. అది మేము జిహెచ్ఎంసీ ఆయనకి చెప్తే నేనే పర్మిషన్ ఇచ్చినాను ఆయన అంటాడు. మళ్ళీ మీకు ఇంకొకటి కావాలంటే ఇది 24 ఫీట్ రోడ్ కదా, సేమ్ ఇట్లనే లైన్గా 4 గల్లీలు ఉన్నాయి, సేమ్ ఇట్లనే ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్ సేమ్. ఇది 24 ఫీట్, అది కూడా 24 ఫీట్, అన్ని 24 ఫీట్లే అన్నీ ఉన్నప్పుడు మా గల్లీ ఒకటి ఎందుకు ఈ ఎంకరేజ్మెంట్ ఉంటుంది? ఆయన అడిగితే అది మాకు తెలియదు. నీళ్ళు కూడా కొట్టాలా అమ్మ, నీళ్ళు కూడా కొట్టిస్తావా? అది పక్కకు పెట్టండి. ఇక్కడ డ్రైనేజ్ అయిందా, ఇక్కడనే బార్ ఉంది, వాళ్ళు వచ్చి కూర్చొని తాగుతారు, ఉచ్చలు పోస్తారు. ఇది ఏమని చెప్తే మేము చేస్తామమ్మ, ఆయన చెయ్యడు, ఇంకొకరిని చెయ్యనియ్యడు. సో మీరు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందా? అస్సలు ఆయన రెస్పాన్స్ అనే లేదు. ఆయన వస్తాడు, ఫోటోలు తీసుకుంటాడు, పోతాడు. నేను విజిట్ అయినా కాబట్టి విజిట్ అయినా అంతే. ఏమన్నా ఎట్లా అంటే మా లైఫ్ అంతా ఫుట్బాల్. ఇప్పుడు ఈయన ఏమంటాడు వాటర్ వర్క్స్ ఆడేమో జిహెచ్ఎంసీ, ఇట్లా కాలుతాడు దన్నుకుంటారు మమ్మల్ని. రంగనాథ్ అంతా వేసిన నా హ్యాపీనెస్ని మాకు ఒక సెకండ్లో తీసేస్తారు. ఎంత కష్టపడి చేసినాం అదంతా పోయింది. మాకు హ్యాపీ అంటే ఇదంతా క్లియర్ అయిపోయి అక్కడ చూస్తున్నారు రంగనాథ్ సార్ చేసినందుకు దానికి మంచిగా ఉంటుంది పరిష్కారం, మంచిగా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మాకైతే. మీరు గతంలో రంగనాథ్ సార్ కలిసారు కదా, అప్పుడు ఏమని చెప్పారు మరి సారు తీసేస్తామని చెప్పిండు. 24 గంటలలో చేసేస్తామని చెప్పిండు. సార్ చేసినందుకు టౌన్ ప్లానర్ వస్తుండు చూస్తుండు పోతుండు. తీస్తారా ఫోటోలు, వీడియో తీస్తారా, ఏ ఛానల్ పంపిస్తారో పంపించండి అనేసి మొన్న
ఆయన పేరు దేవేందర్ సార్ అంటున్నారు. తీస్తారమ్మా, మీకు గల్లీకి ఒక పేషెంట్ అయిపోయింది కదా, ఫోటోలు తీసి పంపించడము, ఏ ఛానల్కి పంపిస్తారో పంపించుకోండి, మాకేం భయం లేదు అని అంటున్నాం. అట్నే తీసింది అమ్మాయి, అట్నే తీసింది. దేవేంద్ర అంటే ఎవరు? జిహెచ్ఎంసీ అధికారా? టౌన్ ప్లానర్ జిహెచ్ఎంసీ ఏసీపీ టౌన్ ప్లానర్ అండి. ఆయన వస్తున్నారు, చూస్తున్నారు, ఏదో టైం పాస్ కి వచ్చేసి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. మేము అడిగితే 4 ఫీట్లే కదా, అంతే కదమ్మా, గోడ అయితే లేవట్టలే కదా, అది ఇదని ఇంకా మాట్లాడుతున్నాడు. నేనే పర్మిషన్ ఇచ్చినాను అంటున్నాడు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిందే కాకుండా ఆక్రమించిన భూమిని కట్టుకోమని చెప్పిన ఆయన గ్రేట్ టౌన్ ప్లానర్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు తెలీదు. ఐ మీన్ వాళ్ళేమో స్టే తెచ్చుకున్నారంటారు. ఆ స్టే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి ఏ కోర్టు స్టే ఇవ్వదు. వీళ్ళేమో కట్టుకున్నాము, ఆయన పర్మిషన్ ఇచ్చారని వీళ్ళు అంటారు. ఫ్రంట్ రోడ్ ఉంది, అది రోడ్ చేయండి అంటే ఎక్కువ మాట్లాడితే మీది గులగొడతానంటాడు. మాది కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నాక కూడా గులగొడతా అని ఆయన బెదిరియడం మళ్ళీ ఒక ప్రాపర్గా రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినారంటాడు. ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ అయ్యి ఉండి ఆడపిల్ల అయితే మగపిల్లగాడైతే ఏంది, యాజ్ అ గర్లే కానీ మెన్నే కానీ నీకేంటి హ్యూమన్ రైట్స్ ప్రకారం హ్యూమనా కాదా, నువ్వు సిటిజనా కాదా? ఐఎమ్ అ ట్యాక్స్ పేయర్, ఐ హ్యావ్ ఎ రైట్. నేను రైట్ ఉంది, నేను అడిగే ఛాన్స్ కూడా ఉంది, హక్కు కూడా ఉంది. మీరెవరండి అననికి? కంప్లైంట్ ఇస్తాము, ఎందుకంటే మేము సఫర్ అవుతున్నాం. నువ్వు ఉండట్లే కదా, నువ్వు ఉండు, ఆ డ్రైనేజ్ వాటర్ తాగు. నీకు ఇన్ఫెక్షన్స్ వస్తే, నీ పిల్లలకు వస్తే నీకు తెలుస్తుంది. నీకేం రావట్లేదు కాబట్టి నీకేం తెలుస్తుంది? వస్తున్నావు, డబ్బులు తీసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. నీకు డబ్బులు తీసుకొని నువ్వు ఎందుకు అచ్చాడు, ఎందుకు మాట్లాడతావు? నువ్వు న్యాయం ప్రకారం ఉండు. ఎందుకు ఇప్పుడు ఉన్నావు, రేపు పొద్దుగాల అదే సిచ్యువేషన్లో నీవు ఉంటే అదే డబ్బులు ఇస్తే నీకు ఉంటారా మరి ఎవరైనా? అదే సిచ్యువేషన్లో నువ్వే ఉన్నావు, నీ ఫ్యామిలీ ఉందని అనుకో, ఆ టైంలో నువ్వు ఇట్లానే సేమ్ మాట్లాడతావా? ఒక ఆడపిల్ల ఉండి మీ హద్దులు ఉండాలి, మీరు ఇవన్నీ తిరగొద్దు, మీరు కంప్లైంట్ మాకు ఇచ్చారు కదా, నోరు మూసుకొని కూర్చోవాలి ఇంట్లో. మీరు హైడ్రా టీం వరకు ఎందుకు వెళ్ళాలి ఆడదాకా? ఏదైతే మాకు ఏదైతే అయింది అక్కడ రెస్పాన్స్ అవ్వట్లేదనే కదా హైడ్రా టీమ్కి రీచ్ అవుట్ అయింది. మేము ప్రాపర్గా డాక్యుమెంట్స్ ప్రకారం చూపించే కదా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయింది. ఇది మా డ్రైనేజ్ పైప్ లైన్ మీద వీళ్ళు ఇలా బిల్డింగ్ కట్టుకున్నారు, లెఫ్ట్ అండ్ రైట్ టీ షేప్ ఉంది, అండ్ ఫ్రంట్ కూడా 12 ఫీట్ ఆక్రమించారని చెప్పాక రఘునాథ్ సార్ వచ్చి చూశాక కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక కూడా నీకేం నొప్పి? ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా నీకు, నీకన్నా కమిషనర్ అయి ఉండి ఆవిడే చెప్పినాక కూడా, ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పినాక కూడా నీకెందుకు? ఎవరు చెప్తే నాకేంటి అని ఎందుకు ఆ పొగరు? ఇంకొకటి ఏంటంటే మేడం కూడా అన్నారంట, హైడ్రా టీమ్ దాకా ఎందుకు అయింది, మనం చేయలేమా అని అంటే, నేను చేసిన మేడం అని ఆయన చెప్తున్నాడంట. ఇది ఆయన అసలు మా ముందు ఒక లెక్క, వాళ్ళ ముందు ఒక లెక్క. అసలు మొత్తానికి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ వ్యవహారం పైన మీరు ఎవరెవరికి కంప్లైంట్ ఇచ్చారు? మీకు అసలు ఏం కావాలి? మాకు ఫస్ట్ మా మెయిన్ రోడ్ కావాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది 24 ఫీట్. మీరు రామ్నగర్ ఎంటర్ అయితే మా గల్లీ ఒకటే కనిపిస్తుంది. ఈ నుంచి 24 ఫీట్ని అక్కడ కబ్జా చేసుకున్నారు. అది చూడమంటే అది చూడడు. ఇక్కడేమో టీ షేప్ ఇక్కడ కబ్జా చేసుకున్నారు. డ్రైనేజ్ మీరు కల్లారా చూడొచ్చు, ఒకసారి చూడండి అట్లా వాటర్ ఎట్లున్నాయో. ఆ వాటర్ ఇప్పుడు మా ఇండ్లలోకి వస్తున్నాయి, మంచినీళ్ళకి వస్తున్నాయి. అది చేయడు. ఇక్కడ 4 ఫీట్స్ ఇక్కడ అదేమంటారు ఎంక్రోచ్మెంట్ చేస్తాడు. మళ్ళీ అక్కడేమో బారోళ్ళు ఇటు వస్తారు, యూరిన్ చేస్తారు, ఇక్కడనే కూర్చుంటారు, ఇక్కడనే తాగుతారు. అవన్నీ చెప్తే అవన్నీ పట్టించుకోవడానికి. ఇది మాకు మా క్లీన్ డ్రైనేజ్, మాకు ఏదైతే నాలా మరి ఉందో అది కావాలి, నీట్ రోడ్డు కావాలి, మా ఎంట్రన్స్ మాకు నీట్గా ఉండాలి. అంతే. అందరికి ఎట్లుందో అట్లనే అడుగుతున్నాం. మేమేమి ఎక్స్ట్రా అడగట్లేదు కదా. ఏదైతే రోడ్డు ఉందో, అసలు గవర్నమెంట్ రోడ్డుకి మేము ఎంత కొట్లాడుతున్నాం తెలుసా? గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఆయన ఏం చేస్తలేడు. యాజ్ ఎ కామన్ పబ్లిక్గా మేము అన్ని ప్రూఫ్స్తో సహా ఇస్తున్నాం, నీకు చేయడానికి ఏం ప్రాబ్లం? ఎస్, మీరు చూస్తున్నారు కదా, మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా కబ్జాకు గురి చేసి, అంటే కబ్జాకి పాల్పడి కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు అసలు 22 ఫీట్, కానీ అది అక్కడ చూసుకుంటే మీరు మొత్తం కుదించిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే సుమారుగా 10 నుంచి 12 ఫీట్లు ఏదైతే ఉందో అది బయటికి జరిపి కట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్ వాసులు ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు. మాకు ఒక స్టార్టింగ్ గల్లీ అలాగే ఎండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా సరిగా లేదు. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఆ చివరన ఈ చివరన లేదు. అది హైడ్రా దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే మాకు ఇది పూర్తిగా న్యాయం చేయాలని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఒక పక్క నాలాని కబ్జా చేశారు, అండ్ ఇంకొక పక్క ఏదైతే కూల్చిన వాతావరణం ఉందో ఆ కూల్చినటువంటి ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో, నిర్మాణ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడే ఉంచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాయి. వీటన్నింటినీ తొలగించకపోవడం, దీని పట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా జిహెచ్ఎంసీ అధికారులు
ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోకుండా తిరిగి ప్రజల్ని దూషిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంత ప్రజలు కూడా, రామ్నగర్ వాసులు కూడా అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. అలాగే హైడ్రా టీం ఏదైతే ఉందో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదంతా తొలగించి మా రోడ్ ఏదైతే ఉందో మా రోడ్డు మాకు ఇప్పించగలరని, అలాగే ఈ యొక్క ఆక్రమణలకు గురైనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, నాలా ప్లేస్ కానీ అలాగే రోడ్ ప్లేస్ కానీ, సో వీటన్నింటిని కూడా తిరిగి మాకు ఇప్పించాలని చెప్పి కూడా వాళ్ళు హైడ్రా కమిషనర్ని రంగనాథ్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కెమెరామెన్ సూర్యతో విజయ్, RTV, హైదరాబాద్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.